మొన్న ఈ మధ్యన మా అత్తగారు చనిపోవడం, ఆ కార్యక్రమాలు నేనే చేశాను కర్మకాండలు. చాలామంది అడుగుతున్నారు. గుండె ఎందుకు ఆహ్, ఎక్కడికెళ్లారన్నట్టుంది. కర్మకాండలు చేశానన్నమాట మా అత్తగారిది. అందుకని చేయించుకున్నటువంటిది. ఆ సందర్భంగా ఈయన కావలి వాళ్ళది సొంతూరు. కాబట్టి అక్కడ చేసినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని పోస్టర్స్, హోర్డింగ్స్ చూసా. చంద్రబాబు గారు అరకు కాఫీ తాగుతున్నట్టు. అట్లాగే శ్రీకాళహస్తి దర్శనానికి వెళ్ళి ఈ నిద్ర చేసినటువంటి సందర్భంలో అక్కడ కూడా ఇట్లాంటివి చూసా. చంద్రబాబు గారు అరకు కాఫీ తాగుతున్నట్టు. ఇప్పుడు అరకు కాఫీకొచ్చేటప్పటికి నాంది ఫౌండేషన్ భారీ మార్పులు తీసుకొచ్చిందట. నానో లాట్ సిరీస్ అని ఏర్పాటు చేస్తే దానికి విపరీతమైన ఆదరణ లభించిందట. దాంతో చంద్రబాబు గారు వాళ్ళని అభినందించారు. అరకు కాఫీని ప్రపంచ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దింది నాంది ఫౌండేషన్ అంటూ అరకు రైతులకి మద్దతుగా నిలుస్తున్నందుకు గాను మరోవైపున మహేంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్, నాంది చైర్మన్ కూడా అయినటువంటి ఆనంద్ మహేంద్రకి ఎక్స్ వేదికగా థాంక్స్ చెప్పుకొచ్చారు. ఆనంద్ మహేంద్ర, నాంది ఫౌండేషన్ వాళ్ళే ఇది బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ నానో లాట్ సిరీస్‌లో తొలి బ్యాచ్ కాఫీ ప్యాకెట్లు ఫస్ట్ డేనే మొత్తం అమ్ముడుపోయినట్టు. రెండో బ్యాచ్ 2 గంటల్లోనే అమ్ముడైపోయిందట. దాంతో అరకు కాఫీకి విపరీతమైనటువంటి స్పందన లభిస్తోంది. దీనికి మీ సహకారం అద్భుతంగా ఉందంటూ మహేంద్ర సంస్థల అధినేత మహేంద్రకి చంద్రబాబు థాంక్స్ చెప్పుకొచ్చారు.